కవంపల్లి గారు ఏదైతే మీటింగ్ పెట్టి మాలా మాదిగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అందరూ దగ్గర కూడి ఓ సందర్భంలో మాట్లాడుతూ మందుల సామీల్ గారు ఏమన్నారనంటే, ఈ దేశంలో దళితులు చాలా ప్రమాదంలో ఉన్నారు, ఈ దేశంలో ఆదివాసులు చాలా ప్రమాదంలో ఉన్నారు, ఈ దేశంలో బీసీలు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఒక పక్కన ఆదివాసుల అందరినీ ఖాళీ చేయించి అడవులన్నింటినీ కొట్టివేసుకుంటూ ఆ సంపద మొత్తం కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడతా ఉన్నారు. దళితులకు ఉన్నటువంటి హక్కులను కాలు రాస్తూ ఉన్నారు. బ్రాహ్మణిజం పెరుగుతూ ఉన్నది, పెంచి పోషిస్తూ ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఇంతకుముందే బాపనైనా మంత్రం చదివిండు, మీ ఛానల్ వేదికగా చెప్తా ఉన్నా, తిట్టొచ్చో అంటే అనకూడదో ఒక బూతి మాట మాట్లాడలే. ఆయన ఏమన్నాడంటే, మీరు తిడుతుర్రో పొగుడుతుర్రో మీ మంత్రాలు మాకు అర్థం కావట్లే అన్నాడు. ఏ కులాన్ని కూడా మందుల సామీల్ ఏం తిట్టలే. బ్రాహ్మణులు మంత్రం చదివితే దాని తాత్పర్యం చెప్పాలి కదా, శ్లోకాలు ఉత్తనే చదువుకుంటే పోతే కదా, దాంట్లో నువ్వు తిడుతున్నావో పొగుడుతున్నావో మాకు తెలియాలి కదా. కాబట్టి దీనికి కౌంటర్గా బండి సంజయ్ ఏదో హిందువులను అవమానించినట్టు, నిన్ను తుంగతురుకొచ్చి తొక్కుతా, నిన్ను తుంగతురుకొచ్చి నరుకుతా, హిందువులందరూ ఏకమైర్రు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు బండి సంజయ్. బండి సంజయ్ పచ్చి హిందూ వ్యతిరేకి, బండి సంజయ్ హిందువు కాదు. అవునండి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మిషనరీ సంస్థలు ఉన్నాయి. నా పేరు పుట్టగానే నేను పెట్టుకునే హక్కు ఉంటుందా? మందుల సామీల్ అని పేరుంటే ఆయన క్రిస్టియనా? నేను కూడా మిషనరీ హాస్టల్లో చదువుకున్నా, నా పేరు కూడా పెట్టిరు. నా పేరు పెట్టుకునే స్వేచ్ఛ నాకుంటే నేను రామున్నో కృష్ణునో పెట్టుకునేటోని. మా అమ్మా నాయనలు, మా అవ్వలు, మా తాతల్ని వేల సంవత్సరాలు ఊరవతల వెలివేస్తే మిషనరీలు ఆదరించి మాకు ఇంత బువ్వ పెట్టిన వాళ్ళే పేరు పెట్టిర్రు. పేరుకు మతానికి ఏం సంబంధం? సుప్రీంకోర్టు చెప్పింది కదా. కాబట్టి ఈ రకంగా ఆయనకు క్రైస్తవ మతాన్ని పులిమి ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను చర్చికి పోతాను, మసీదుకి పోతాను, భద్రాచలం రాముడి దగ్గర కూడా పోతానని చెప్పాడు ఆయన. అయినా సరే దాడి చేశారు ఈరోజు బీజేపీ గుండాలంటే దీని వెనకాల ఎవరున్నారు? నరేంద్ర మోడీ, బండి సంజయ్, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు, వీళ్ళందరూ కుమ్మక్కై దళితులు లేకపోతే ఎస్టీలు బీసీలు ఉంటే మా బీజేపీ పార్టీలోనే ఉండాలి, మాకు మాత్రమే భజన చేయాలి, వేరే పార్టీలలో ప్రజాప్రతినిధులు కాకూడదు, వాళ్ళ వాయిస్ని వినిపించకూడదు, వినిపిస్తే ఖబర్దార్. ఈ విధంగా కోడిగుడ్లతోని టమాటాలతోని ఇంత పెద్ద కత్తులు తీసుకొని పోయిరంట. అరే మీరు మొగోళ్ళారా పోయినోళ్ళు? ఖబర్దార్. మందుల సామీల్ గారు ఎక్కడున్నారు? అసెంబ్లీలో ఉన్నారు. నేను ఛాలెంజ్ తీసుకుంటా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ఎందుకు రామ్ గోపాల్ గారి ఇంటి మీదకి పోలేదు? రంగనాయకమ్మ మీద ఇంటికి ఎందుకు పోలేదు? మీరు చిన్నజీఆర్ దగ్గరికి ఎందుకు పోలే? మీరు ఎందుకు దాడి చేయలే? యశ్వంత్ వర్మ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి ఎందుకు పోలేదు? అనంత్ హెగ్డే అనేటువంటి కర్ణాటక ఎంపీ, మీ బీజేపీ ఎంపీ, వానింటికి ఎందుకు పోలేదు? అంటే మాలామాదిగా ఎమ్మెల్యేలు, మాలామాదిగా ప్రజాప్రతినిధులు అయితే మీకు చిన్న చూపు. ఖబర్దార్. మీ సమ్మెలే చెప్తాను నాకు కొడుకులారా, మీరు ఏమనుకున్నారో. ఎందుకంటే మందుల సామీల్ ఇంట్లో లేడీస్ ఉన్నారు, మీరు పోయి ఆ మాదిగలను చూడుకున్నారా? రండి అని తిడతారా? ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంటి మీదకి పోయి ఒక్కరు ఉన్నప్పుడు బోర్డు కాదు, రే మేము వస్తున్నాం రండి, మాదిగలను జోకులను తిడతారా? ఇంటి మీదకి పోయి దాడులు చేస్తారా? యాడ్ నుంచి వచ్చినారా మీకు కత్తులు? ఖబర్దార్. మీరు హిందూ వ్యతిరేకులు. ఎస్, మా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పూజారి ఉంటాడు. బైండ్ల పూజారులు ఉంటారు, పంబాల పూజారులు ఉంటారు, కురుమ పూజారులు ఉంటారు, దాసర్ పూజారులు ఉంటారు. వీళ్ళు ఎవరు ఏం చేస్తారు? మాలలకు పంబాలలో పెళ్ళిళ్ళు చేస్తారు, పూజలు చేస్తారు. మాదిగలకు బైండ్లకు పూజలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. యాదవులకు మన కోమరెల్లి మల్లన్న దగ్గర పోతే ఎవరు ఉంటారు? కురుమ పూజారులు ఉంటారు. మీరు చదివే మంత్రాలు మాకు అర్థం కావట్లేదు. ఎప్పటికీ మీరు తిడుతుర్రో పోతుర్రో మేము కూడా అదే సవాలు విసురుతా ఉన్నాం. హిందూ సమాజాన్ని ఎక్కడ వ్యతిరేకించినట్టు, ఎక్కడ హిందూ సమాజాన్ని అవమానించినట్టు మందుల సామీల్? ఎవరు లేనప్పుడు పోవడం కాదురా. మీ మోతనం ఉంటే మందుల సామీల్ అవునన్నా కాదన్నా ఆయన ఏ పార్టీలో ఉండే పార్టీతో మాకు సంబంధం లేదు. మేము దళిత బిడ్డలుగా ఆయన పైన జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే అరే ఆయన పులిరా, మీలాగా పిరికోడు కాదు. బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చి ఢిల్లీకి పారిపోయిండు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే లంగలు వీళ్ళు. కొండగట్టు అంజన్న హనుమంతుడు కందిరీగలు మొదలుపెట్టి ఎక్కడ పడితే అక్కడ గుట్టించిండు. ఎందుకు గుట్టినా కందిరీగలు మిమ్మల్ని? మీరు చేసిన పాపం మీకు చుట్టుకుంది. గతంలో కన్నా ఆంధ్ర నుంచి గెలిచినటువంటి జనసేన నాయకుడు కూడా వచ్చి దండం పెట్టుకున్నాడు కొండగట్టు దగ్గర. త్రుటిలో ప్రాణం తప్పింది, వైర్లు తగిలినాయి. దేవునికి దండం పెట్టుకుంటే పుణ్యం కలగాలి, దేవుడు మనకు అండగా ఉండాలి కదా.
మరి ఎందుకు కందిరీగలు కలిసినాయి, ఎందుకు వైర్లు అంటుకున్నాయి? కాబట్టి భగవంతుని కూడా తెలుసు, మీరు భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. మందుల సామ్యుల్ బలహీన వర్గాల బిడ్డ, ఆయన స్పష్టంగా చెప్పిండు, ఎస్ నేను మాదిగ కులంలో పుట్టినటువంటి బిడ్డని, సచ్చినటువంటి గొడ్డును తీసుకొని పోయి దాని చర్మం తెలిసి మా అయ్యతో పాటు చెప్పులు కుట్టినోడని చెప్పాడు. పైనుంచి దొరలు భూస్వాములు నీళ్లు పోస్తే ఎత్తి తాగినోడని చెప్పాడు. ఇది కాదా చరిత్ర? ఇప్పటికీ స్టిల్నో హైదరాబాద్లో మాలా మాదిగ పేరు చెప్తే ఇన్లియరు. ఎందుకు మాట్లాడు బండి సంజయ్ దాని మీద? రామచంద్రరావు కులాన్ని అనగానే బీజేపీ వాళ్ళందరికీ కోపం వచ్చిందా? వేల సంవత్సరాల నుంచి మా అమ్మల్ని అక్కల్ని అమలాభూతులు తిట్టిరు ఇదే బ్రాహ్మణులు. మరి మేము ఎవరి మీద దాడి చేయాలి? భారత రాజ్యాంగ నిర్మాత, మీరు రాజ్యాంగం అయితే గౌరవిస్తారు కదా. హిందువా? హిందూ ఎక్కడిది రా నాయన? ఇది హిందూ దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు, ముస్లిం దేశం కాదు, బుద్ధిస్ట్ దేశం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశం, హిందూ దేశం కాదు. ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఏం బూతు మాట్లాడతాడు బండి సంజయ్? నువ్వు అనొచ్చా? ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డటువంటి ఎంఐఎం పార్టీ మనకు నచ్చపోవచ్చండి, అది వాళ్ళ పార్టీ కావచ్చు. వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలే కదా. వాళ్ళని పట్టుకొని బామ్మార్దులు అనలే అనడా లేదా? ఆ పార్టీతో నాకు సంబంధం లేదు. నువ్వు వాళ్ళని పట్టుకొని బామ్మార్దులు అంటావు. ఆ రాజసింగ్ అంటాడు గొడ్డుకూర తిన్నోళ్ళంతా లంజోడుకులని తిట్టిండు మమ్మల్ని ఆయన. ఈ రకంగా బూతులు మాట్లాడుకుంటూ ఒక ఎమ్మెల్యేని, ఒక దళిత ఎమ్మెల్యేలను చంపడానికి మీరు పోయారంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎవరు ఇచ్చారు మీకు ఇది? ఎస్, మా సంఘంగా మేము చెప్తా ఉన్నాం, దాడులకు ప్రతిదాడులు చేస్తాం బిడ్డ, ఖబర్దార్. మీరు కోడిగుడ్లతోని, కత్తులతోని, టమాటాలతో దాడి చేశారు కదా, మేము కూడా బండి సంజయ్ ఇంటి మీద, బీజేపీ ఆఫీస్ మీద అదే కోడిగుడ్లతోని, మా దగ్గర అయితే కత్తులు లేవు, కోడిగుడ్లతోని టమాటాలతోని మీ మీద దాడి చేయకపోతే మేము ఈ తెలంగాణలో పుట్టినటువంటి మాల మాదిగోళ్ళమే కాదు, 100% చెప్తున్నాం. ఎందుకంటే స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు అందరూ అడిగితే స్పష్టంగా చెప్పాడు, వాళ్ళ హృదయం ఏమైనా గాయపడి ఉంటే నేను ఆ కులంలో అనలేదు, ఆ కులాన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు, ఆయన చెప్పుకుంటూ వివరణించుకుంటూ వచ్చాడు. అయినా సరే మీరు దాడి చేశారంటే ఏంటి దీని ఆంతర్యం? ఉంటే మా బ్రాహ్మణ బనియా పార్టీ, బీజేపీ, మార్వాడి, గుజరాత్ జనతా పార్టీలో ఉండాలి, మాకు బానిసలుగా ఉండాలి. వాళ్ళు ఎస్సీ ఎమ్మెల్యేలైనా ఎస్టీ ఎమ్మెల్యేలైనా అదేనా మీ ఉద్దేశం? అరే నేను చెప్తున్నా, మీరు క్రైస్తవులు ముస్లింలు అంటారు కదా, రైట్, మతం మారినటువంటి క్రైస్తవులు ఉన్నారు అనుకో, వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు. నేను మళ్ళీ గరువు వాపసు చేస్తా, మీ దగ్గర సిస్టమ్ ఉంది కదా, గరువు వాపసు చేస్తా. మీ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి 15 లక్షల రూపాయలు ఎస్సీల నుంచి వేయడం మొదలు పెడదాం. ఎంతమంది హిందువులకు ఇల్లు ఇచ్చిర్రు మీరు? ఎంతమంది హిందువుల పేదరికాన్ని నిర్మూలించారు? ఎంతమంది హిందువుల పైన దాడులు జరిగితే, దళిత హిందువుల పైన దాడులు జరిగితే ఖండించారు? అరే 2 నెలల పసి గుడ్డును చంపితే మీ బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే, యాడీ బండు? రైట్, బ్రాహ్మణుల పైన దాడి జరిగితే మీరు ఖండిస్తారు కదా, దాడి చేస్తారు కదా, మంచిదిరా. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన రామరాజ్యం అని పేరు పెట్టుకుని వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక గూండా వచ్చి దాడి చేస్తే మీకు జర్నలిస్టులు అందరూ తెలుసు, ముఖ్యమంత్రి ఖండించిండా? మరి ఎందుకు పోయి దాడి చేయలేదురా? మేము పోయినాం, దాడులు ప్రజాస్వామ్యంలో సరికాదని మేము పోయి ఖండించి, అర్చకులు గారు మీ పూజలు మీరు చేసుకొని, ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు, మీకు మేము అండగా ఉంటామని బ్రాహ్మణ పూజారికి అండగా ఉన్నటువంటి చరిత్ర మాది. తో ఏం బతుకులరా మీ, ఏం సంస్కృతిరా మీది? హిందువుల పరువు తీస్తున్నారు మీరు, హిందువులను మీ స్వార్థ రాజకీయ పార్టీ కోసం ఆడుకుంటుర్రు. దళిత వాడలకు వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి. మాలా మాదిగా ఉపకులాలలో ఉన్నటువంటి అక్కలారా, అన్నలారా, పెద్దలారా, బీజేపీ నాయకుడు ఎవరు వచ్చినా సరే చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతోని ఏమంటారు వాళ్ళపైన దాడులు చేయండి. బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేసిండ్రు, మందుల సామెలు అన్నట్టు. అవును, బీజేపీలే కాదు కదా కదండి, వాళ్ళు లేరంటారు. కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు మందుల సామెలు అని చెప్పేసి అన్నాడు కదా. రైట్, కుల విద్వేషాలు రెచ్చగొడుతుండు. మీలాంటి వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు కదా, ఏమండి మందుల సామెల్ గారు మీరు ఇలా అన్నారంట కదా, బండి సంజయ్ కౌంటర్గా మీ మీద మాటలు మాట్లాడారంట. ఆయన ఏం చెప్పాడు? నేను ఏ కులాన్ని పర్టికులర్గా ఉద్దేశించి మాట్లాడలేదు, నా ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. మీకు చెప్తాను, మీరు మంత్రాలు చదువుతుర్రు, లంజ కొడుకులు అంటుర్రో, లౌక కొడుకులు అంటుర్రో మాకు తెలియట్లే అని అన్నాడు ఆయన, అంతే కదా. వాళ్ళని అనలేదు ఆయన, మీరు తిట్టేటువంటి మంత్రంలో ఎటువంటి ఆంతర్యం ఉందో మాకు తెలియదు, మాకు అర్థం కావట్లే అంటుర్రు. బ్రాహ్మణ మంత్రం ఎలా ఉంటుందో మీకు తెలుసా అండి? మంత్రం దాని తాత్పర్యం ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలిసింది చెప్తా. ఏమంటారు, ఈ సృష్టి అంతా దేవుడు ఆధీనంలో ఉన్నది, దేవుడు మంత్రం ఆధీనంలో ఉన్నాడు, ఆ మంత్రం బ్రాహ్మణుడు ఆధీనంలో ఉన్నది, ఆ బ్రాహ్మణ ఆధీనంలో మనందరం ఉండాలంట. ఇది మంత్రం యొక్క నిర్వచనం, అవునా కదా? వాళ్ళు ఏం చెప్తారు, కులం లేదండి 4 వర్ణాలే ఉండే అని అంటారు. మరి అంటరాని వర్ణాన్ని
లేకపోతే ఇంకా అతి శూద్రులని తయారు చేసింది ఎవడు? నీవా? నీకు మంత్రాలకు అర్థాలు లేవు. నేను అన్ని గుళ్ళకి పోతా, నేను 10వ తరగతి పాస్ అయితే మా అయ్య భద్రాచలం తీసుకుపోయి గుండు కొట్టించింది. ఇప్పటికి స్టిల్లో ఫోటోలు ఉన్నాయి. పేరుకు రిలీజన్కి ఏం సంబంధం రా? స్మృతి ఇరాన్ ఉన్నది, మరి ఆమె ఇరాన్ నుంచి వచ్చిందా, ఇరాక్ నుంచి వచ్చిందా? పేరుకు రిలీజన్కి ఏం సంబంధం? మతం అనేది నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, నువ్వు నమ్ముకో. ఎవరు వద్దంటారు? కాబట్టి మాదిగా ఎమ్మెల్యే కాబట్టి గతంలో కూడా అద్దంకి దయాకర్ అన్న గారి మీద కూడా ఇట్లానే మాట్లాడారు వీళ్ళు. ఆయన ఏం మాట్లాడాడు? ఏదో ఈయన పాకిస్తాన్ అని. మాలా మాదిగా ఎమ్మెల్యేలు అంటేనే వీళ్ళ చిన్న చూపు. కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత రామచంద్రరావు అయినటువంటి బ్రాహ్మణుడు వహించాలి. వాళ్ళ చెప్పులు మోసినటువంటి బండి సంజయ్ వహించాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీలు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కుట్రపూరితంగా దాడి చేశారు. ఎందుకంటే గువ్వల బాలరాజును చూశారు, బెదిరించారు, ఆయన పోయిండు. కాబట్టి మా పార్టీలోకి రావాలా, లేకపోతే బెదిరిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్ మీకు తెలుసు కదా ఘటన, డబ్బులు పెట్టి కొంటాం లొంగట్లేదు. తెలంగాణలో అధికారంలోకి వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రావట్లేరు. కాబట్టి ఏం చేయాలి? ఇలా దాడులు చేయాలి, పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. ఈ జేబు సంస్థలు ఉంటాయి కదా, ఇలా ఈడీ, సిబిఐ, ఐటీ, వీటన్నిటిని ఉసిగొల్పాలి. దళిత సంఘాలు కూడా ఇక్కడ కూడా స్పందించినట్టుగా లేదు పెద్దగా. ఇప్పుడు ఆయన స్పష్టత ఇచ్చాడు, మీ హృదయం ఏమైనా గాయపడి ఉంటే క్షమించాలి, ఇంతటితో అయిపోయిందని అనుకున్నారు. కానీ బీజేపీ గుండాలు ఎవ్వరు లేని టైం చూసి ఈరోజు అసెంబ్లీ ఉందని తెలుసు, మందుల స్వామి గారు అసెంబ్లీకి వెళ్తారని తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి పోయి దాడి చేశారంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు అన్నట్టు దళిత సంఘాలు ఏమనుకున్నాయనంటే అయిపోయింది కదా, చాలామంది ఎప్పటి నుంచో దళితవాదానికి, బ్రాహ్మణిజానికి, బహుజనవాదానికి, బ్రాహ్మణవాదానికి ఇప్పటి నుంచి కాదు బ్రదర్, వందల వేల సంవత్సరాల నుంచి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మమ్మల్ని వెలివేశారని ఇప్పటిదాకా ఎందుకండి? ఆయన పేరేం పేరు రాజమౌళి తండ్రి గారు ఏం చెప్పారు మొన్న మీటింగ్లో? మేము తప్పు చేశాం, మా పూర్వీకులు తప్పు చేశారు, క్షమించండి 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 అన్నాడు కదా. ఆయన ఒప్పుకున్నాడు కదా, ఆయన బ్రాహ్మణుడే కదా, మరి ఎందుకు క్షమించమని అడిగిండు? వాళ్ళు తప్పు చేశారనే కదా. మరి ఆ మాటే కదా మందుల సమయాలను గుర్తు చేసింది, అవునా కాదా? వీళ్ళు బీజేపీలో ఏం చెప్తారు? సన్నాయి నొక్కులు నొక్కుంటూ అప్పుడెప్పుడో చేశారండి బ్రాహ్మణులు, ఇంకా ఎక్కడ దానికి కులం అంటారు. మళ్ళీ అప్పుడెప్పుడో చేసిందే కదా చెప్పింది మందుల స్వామిలు. సన్నాసులారా, మీరు ఎట్లా దాడి చేశారా? మేము దాడి చేయమనుకుంటున్నారా? మేము వస్తాం 100%. డీజీపీ గారు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కాదు, బండి సంజయ్ మీద ముందు కేసు పెట్టాలి, నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద, రామచంద్రరావు బ్రాహ్మణుడైనటువంటి రామచంద్రరావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎంత అప్రజాస్వామ్యం మీద ఎంత ధైర్యం ఉండాలి? ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే దళితుడని తెలిసి, ఆయన అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవిస్తాడని తెలిసి కూడా దాడి చేసి సవాల్ విసిరారంటే ఎస్, మేము కూడా సవాల్ విసురుతున్నాం. ఖబర్దార్, రండి, ఎంతమంది మీద దాడి చేస్తారు రండి. కల్గురికిని చంపిర్రు, బన్సారేని చంపారు, రోహిత్ వేములను చంపిర్రు, పెరమల్ల ప్రణయ్ని చంపిర్రు, ఎంతమందిని చంపుతారో రండి, మేము సావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆత్మరక్షణ కోసం మా నాయకుడు చెప్పాడు, ప్రతి దాడులు 100% చేస్తాం. ఎన్ని రోజులు భరించాలి మేము? ఎన్ని రోజులు సహించాలి? ఎన్ని రోజులు ఊరుకోవాలి? ఆయన చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. అయినా మీరు దాడి చేశారంటే మీకు పోయే కాలం మూడిందిరా. మేము ఆది హిందువులం, మేము ఈ దేశ మూలవాసులం, మీరు బతుకొచ్చినటువంటి వాళ్ళు, మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది మీరా? బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేటాడు, బండి సంజయ్ కుల విద్వేషాలు రెచ్చగొట్టేటాడు. జూబ్లీహిల్స్ బైపోల్లో మొలతాడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అన్న అన్నాడు, నాకు మొలతాడ ఉంది రా, మరదా నాకు నల్ల తాడ ఉన్నది చూడురి రా. కాబట్టి నువ్వు మత విద్వేషాలు రెట్టబోయి మసీదులను కూలగొడతా అన్నది నువ్వు, సచివాలయం గుమ్మటాలు మసీదు రూపంలోనే వాటిని కూల్చేస్తా అన్నది నువ్వు, అంబేద్కర్ బతుకుంటే ఆయన కాల్చి చంపుతా అన్నది నీ బీజేపీ కార్యకర్త. ఎన్ని చూపెట్టాలి? బీసీలు ఉచ్చదాగాలని మునుగోళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రకులానికి సంబంధించిన నాయకుడు మాట్లాడు, ఖండించలే. సల్లూరు మల్లేసిని చంపితే ఖండించలే, హిందువే. మాల బంటి ఆయనను చంపితే ఖండించలే, ఆయన హిందువే. కేవలం మందుల సామెలను ఎందుకు టార్గెట్ చేశారంటే, ఉంటే ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉండాలి, బ్రాహ్మణ బనియా బీజేపీ పార్టీలో ఉండాలి, మిగతా పార్టీలో ఉండకూడదు, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు మంత్రులు కాకూడదు. ఇటువంటి అక్కస్సుతో దాడి చేశారు. ఇది కంప్లీట్గా బ్రాహ్మణ ఆధిపత్యంతో నరేంద్ర మోడీ డైరెక్షన్లో జరిగినటువంటి దాడి. ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున గ్రామాన బండి సంజయ్, రామచంద్రరావు, అమిత్ షా, నరేంద్ర మోడీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలను, ప్రజా సంఘాలను, ప్రగతిశీలవాదులను, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా మందుల సామెలు ఎవరైతే ఉన్నారో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మీరు నిరసన తెలియజేయండి.
అంటే బీజేపీ పైన ఇంత విమర్శ చేస్తున్నారు, ఇలా బీజేపీ వల్లే దేశం ఇంత సురక్షితంగా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. సరే బ్రదర్, మీరు అందరూ జర్నలిస్టులే, కారులో బండ్లో వేసుకొని రోజు పబ్లిక్ బైట్స్ తీసుకునే వాళ్ళు కదా. హెచ్పి పెట్రోల్ పంపులు తీసుకున్నాయా బ్రదర్? గ్యాస్ ఇబ్బందులతో మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారా లేదా? మీరు పోయారు కదా. పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారా లేదా? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే తీవ్రవాదులు జ్వరబడి ఇక్కడ పహల్గామ్లో అటాక్ చేశారో లేదా? మరి ఇవన్నీ ఎప్పుడు आप बोलिए प्रधानमंत्री, ये ठीक नहीं है प्रधानमंत्री. रुपया बांग्लादेश का पैसा नहीं गिरता, श्रीलंका का पैसा नहीं गिरता, पाकिस्तान का पैसा नहीं गिरता, भारत देश का रुपया कैसा गिरा है అని అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని అడిగాడు ఆయన. ఆ వీడియోలోనే చూడండి. अब कैसा गिरा है నరేంద్ర మోడీ చెప్పండి అంధభక్తులు. ఇవన్నీ దాడులు ఎలా జరిగాయి? 80% ఉన్నటువంటి హిందువులపైన 20% ఉన్నటువంటి ముస్లింలతో ప్రమాదం ఉంటుందండి. ఎవరిని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు? మీరు చేసింది ఏం లేదు. ఈ దేశ సంపద మొత్తం గుజరాత్, మార్వాడి, అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడం తప్ప దేశంలో మీరు హిందువులకు బీసీ అని చెప్పి బీసీలో కూడా కాదు, వీళ్ళు బీసీ వ్యతిరేకులు. వీళ్ళు మండల్ కమిషన్ ఉద్యమం వస్తే వీళ్ళు ఇంకా ఉద్యమాన్ని లేపి బీసీ ఉద్యమాన్ని అడగదొక్కారు. వీళ్ళు చేయాలన్నటువంటి కుట్రలు లేవు. 100,000 ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి. ఎక్కడండి? ప్రధానమంత్రి బీసీ కదన్నా. ఏడ బీసీ ఆయన? బాడీ బీసీ, దిమాగ్ బ్రాహ్మణ్. పేరుకే బీసీ, దిమాగ్ బ్రాహ్మణ్. బండి సంజయ్ బీసీ. వాళ్ళు మరి బాపనలో చెప్పలేటం వచ్చిండు. బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని 300 కాపులే ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. తెలంగాణలో ఎవరు చెప్పులు మేరని. బానిసలు అన్నింటిలో ఉంటారు బ్రదర్. మేము దళితులం అని చెప్పుకుంటారు. వాళ్ళు కొంతమంది సంఘాన్ని ఆకుతారు. ఎందుకు? బీజేపీ పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు. టోపీలు పెట్టుకుని ముస్లింలు ప్రచారం చేసిర్రు. కాబట్టి ఒక కులంలో పుట్టినంత మాత్రం ఆ కులపోడే కాదు, ఆ అస్తిత్వం కోసం పనిచేసినోడే ఆ కులపోడు, ఆ మతపోడు, ఆ ప్రాంతపోడు అవుతాడు. కాబట్టి ప్రధానమంత్రి ఏం బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ మార్చుకున్నాడు. వీళ్ళు చెప్పినట్టు కన్వర్ట్. వీళ్ళు గర్వాపసి మళ్ళీ ఆయన ఒరిజినల్గా కావాలనుకుంటే ఒరిజినల్ బీసీ అయితే మేము గౌరవిస్తాం. నరేంద్ర మోడీ గారు దేశాన్ని కాపాడేది, ధర్మాన్ని కాపాడేది ఏం అవసరం లేదు. నువ్వు కాపాడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఎవరు చెప్పు చేతుల్లో పనిచేస్తున్నావో, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నావో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నీ వల్ల ఉపయోగం లేదు. ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పిన, పెట్రోల్ పంపులన్నీ బంద్ ఉన్నాయి, గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. డీజిల్ రేటు పెరిగింది, గ్యాస్ నూనె రేటు పెరిగింది, మంచి నూనె రేటు పెరిగింది, నిత్యావసర సరుకుల పైన అన్నిటి మీద ధరలు వేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో చర్చకు రమ్మంటే రాడు ప్రధానమంత్రి. ఇంతవరకు మేము ఉన్నాం బ్రదర్, మేమేం దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ఎవరు భూములు కబ్జాలు చేయలే. మాకేం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లేవు, కాలేజీలు లేవు. ఇంత పెద్ద ఇన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ దేశంలో. ఒక్క ప్రెస్ మీట్ పాయింట్ వచ్చిండా నరేంద్ర మోడీ? రాలే. కంగనా రనౌత్కు, అక్షయ్ కుమార్కు ఇంటర్వ్యూలు ఇస్తాడా అండి? కంగనా రనౌత్ బీజేపీ కార్యకర్త, అక్షయ్ కుమార్ బీజేపీ కార్యకర్త. వాళ్ళగా ఇచ్చేది? దేశంలో ఏ ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యం తెలపడం మాట్లాడిండు? ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రమ్మంటుంటే చర్చకు పార్లమెంట్ ఎందుకు రావట్లేడు? ఈనాడ దేశాన్ని కాపాడుతుండు. యుద్ధం జరగాలనా ఆగాలనా? మనుషులు కొట్టుకోవాలన్నా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో చర్చించుకొని ఏమంటారు ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలా? ఏం చెప్పడు, మౌనంగా ఉంటాడు. ట్రంప్ పర్మిషన్ తీసి మనం పక్కన దగ్గర నుంచి, పక్క దేశ ప్రధానుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మనం ఏమైనా కొనాలే తినాలంట. ఎవడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు? భారతదేశ సార్వభౌమత్వాన్ని వాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అప్పుడు వాడు మీ వాడు సావర్కర్ ఎట్లా తాకట్టు పెట్టినా ఇప్పుడు నువ్వు అట్లా తాకట్టు పెడుతున్నావు. తువ్వాను ఉంచుతురు నిన్ను నార్త్లో పోయి చూడు. నీ ఆటోలు సాగవు, నార్త్లో నీకు సీట్లు రావు. కాబట్టి ఏం చేయాలి? తెలంగాణలో ఓ పనికి మళ్ళీ హీరో ఉన్నాడు, ఆయనను పట్టుకొని ఈడ ఆడ 2 చోట్ల నీ ఆటోలు సాగేయాలనుకుంటున్నావు. అయిపోయింది. నెక్స్ట్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి? దేశంలో మతాలను సృష్టించాలి. హిందూ ఖతరే మే, కైసే ఖతరే మే రేతే 10 साल से आप ही ఖతరే మే. ఎట్లుంటారు ఖతరేలా? ప్రధానమంత్రి హిందూ, హోంమంత్రి హిందూ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం అయిన ముఖ్యమంత్రి ఉన్నాడా బ్రదర్? మరి వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎట్లా ఉంటారు ప్రమాదంలో? ఇదంతా డ్రామా. వీళ్ళంతా హిందువుల పరువు తీస్తుర్రు. హిందూ దేవి దేవతలను వీళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుర్రు. ఇగో అందుకు నిర్వచనంగానే మన హనుమంతుడు, మన అంజన్న, కొండగట్ట అంజన్న భక్తులందరూ కళ్ళు చేపించి మీరు అందరు పాప పనులురా, నా దగ్గర ప్రజలందరూ సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఓ పనికి మాలిన యాత్ర చేస్తున్నారని కందిరిగలు వదిలిండు, ఒక ఆయన కరెంట్ తీగలు వదిలిండు. అవునా కదా? మా మీద అయితే ఎప్పుడు దేవుడు దాడి చేయలేదు. మేము దేవుడిని హనుమంతుని గౌరవిస్తాం, వెంకటేశ్వర స్వామి, అందరు దేవుళ్ళని అన్ని కులాలను గౌరవిస్తాం. మేము ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతాం మేము. కాబట్టి ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొడతాం, దాడులు చేస్తామంటే 100కు 200% మీకు పోయే కాలం దగ్గర పడ్డదిరా. మూడింది ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మా దళిత ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధులని కాపాడుకుంటాం. దాడులకు
100కు 200% ప్రతి దాడులు చేసి తీరుతాం. తుంగతుర్తిలోనే నీ పతనం ప్రారంభమైంది. నీ సంగతి చూస్తాం బిడ్డ. నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ రానియం, ఎమ్మెల్యేగా గెలవనీయం అని చెప్పేసి కూడా శపథం చేసాడు బండి సంజయ్. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలవనిస్తాడా గెలవనీయడా అనేది ఆయన రాజకీయ స్టేట్మెంట్ చేసుకోమని మేము వద్దండి. అందుకు కౌంటర్గా మందుల సావేలు ఏం చెప్పిండు, నేను కరీంనగర్లో నాకు దమ్ముంటే నేను పొడి చేస్తాను, మీద పొడి చేయను. అది రాజకీయ స్టేట్మెంట్. మరి దాన్ని పక్కన పెడదాం. వాళ్ళిద్దరు ఏమైనా విమర్శించుకోండి, తప్పు మీకు కాదండి. నీకు ఆయన దళిత ఎమ్మెల్యే అని తెలిసినాక కూడా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక కూడా నువ్వు ఈరోజు నరేంద్ర మోడీ పెంచి పోషిస్తున్నటువంటి కిరాయి గుండాలను పంపించి కత్తులతోని కోడిగుడ్లతోని దాడి చేసిందే కాకుండా మాదిగా లంచోడుకుని రమ్మని బయటికి వాడిని కొడతాం అనేటువంటి రీతిలో ఎందుకు ఈరోజు గుండాలను పంపించావు నువ్వు చెప్పు. నేను మందుల సమయాలు కాదు, నేను నిలబడ్డా బండి సంజయ్ గెలవడు. కార్పొరేటర్ గెలవాడు, వార్డు నెంబర్ కూడా గెలవాడు. నేను ఛాలెంజ్ చేశా, గెలవాడు. మతం పేరు తీయకుండా ప్రజా సమస్యలపైన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల మీద మాట్లాడి ప్రజాప్రతినిధిగా పోటీ చేయమని నా మీద. నేను పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటా, నువ్వు బీజేపీ నుంచే టికెట్ తెచ్చుకో, నా మీద పోటీ చేయి బండి సంజయ్. నీ ప్రచారానికి నరేంద్ర మోడీని, అమిత్ షాని, జేపీ నడ్డాని, నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరినీ పిలిపించుకొని నువ్వు ఏడ నిలబడతావు చెప్పు. దేశంలో నేను నిలబడతాను, మందుల సాయం అవసరం లేదు. కాబట్టి అది రాజకీయ స్టేట్మెంట్. వాళ్ళ పోటీ చేయాలనుకుంటే కనుక ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 7 సార్లు పోటీ చేసిన తర్వాత 8వ సారి గెలిచిన బండి సంజయ్. తెలుసా మీకు? బార్యమెల్లో ఉన్నటువంటి పుస్తల తాడు అమ్మినటువంటి నీకు బులోరా కార్లు, ఏమంటారు బుగ్గ బెలూన్లతోని ఫార్చునర్లు, 100 కిలోల రూపాయల ఏమంటారు బంగారము, వెండి యాడ్ నుంచి వచ్చినాయి. మా అన్నలు మా అక్కలేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి, నీ కొడుకేమో టెక్ మహేంద్ర స్కూళ్ళలో చదువుకొని సాధారణ పౌరుల మీద దాడులు చేస్తాడు. ఇది సనాతన ధర్మం అంటారు మీరు. సనాతన ధర్మం ఎక్కడ కూడా ఇంకొన్ని దాడి చేయమని చెప్పలే. కాబట్టి ధర్మం పరువు తీసేది మీరు, వాడి పేరు చెప్పి దేవుళ్ళ పరువు తీసేది మీరు. మీకు ఇంతగానం కోపం ఉంటే నేను 100 సార్లు చెప్తూనే ఉన్నా, సమ్మక్క సారక్కలు తిట్టినటువంటి చిన్న జీరమే ఎందుకు దాడి చేయలేబోయి. అరే శివం ఉన్న ఇల్లు శివంతో శివం ఉన్నటువంటి ఇల్లు శివంతో సమానం అన్నాడు చిన్నజీర స్వామి. హిందూ సంఘాలు ఆయన మీద కేసు పెట్టినాయి. మరి ఎందుకు ఆయన మీద దాడి చేయలే? ఆయన బాపనాయన. రామ్ గోపాల్ గారి మీద ఎందుకు దాడి చేయలే? ఆయన క్షత్రియుడు. రంగనాయకమ్మ మీద ఎందుకు దాడి చేయలే? ఆమె బాపనామే. మందుల సంఘాలు మాది కూడా కాబట్టి పోయి ఎట్లా పడితే అట్లా గుద్దుర్రి, కొట్టుర్రి, సంపుర్రి. మా వెనకాల బాపనాయన రామచంద్రరావు ఉన్నాడు. మా దేశ ప్రధానమంత్రి దళితులను నార్తులు ఎట్లా కొట్టి చంపుతుండో, గుర్ర వ్యక్తే మీసాలు పెంచుకుంటే తెల్లబట్టలు వేసుకుంటే ఈయన కూడా అట్లే కొట్టుర్రి, ఏమనంటే సామేలని చెప్పుర్రి. ఎంతమందిని చూపించాలరా నీకు? రైట్, ఇదే సామేలు రాముడు గుళ్ళకి వస్తాడు. బండి సంజయ్ ముక్కు నెలరా క్షమాపణ చెప్తాడా? నేను నరేంద్ర మోడీ క్షమాపణ చెప్తాడా? రాముడి దగ్గర నేను తీసుకొస్తా మందుల సామేలు అన్నాను. ఆయన చెప్పిండు కూడా, నేను రాముడి గుళ్ళే పోతా, కృష్ణుడి గుళ్ళే పోతా, బ్రాహ్మణులకు కూడా, బ్రాహ్మణ అర్చనలకు కూడా ఎన్నో దాన ధర్మాలు చేసినా, నేను కింది నుంచి కష్టపడి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, మాదిగ కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పిండు ఆయన. ఆయన పదవి బీకేయాలంట, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలంట, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి, మందుల సభలకు మంత్రి పదవి ఇవ్వాలి. గట్టిగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆయన కావాలి. అరే పీడిత ప్రజల వైపు ఉన్నాడు నాయకుడు కదా, పెద్దవాళ్ళ వైపు ఉన్నాడు కాదు కదా. కాబట్టి బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా ఇది బ్రాహ్మణుల్ని ఉసిగొలిపి నువ్వు చేయించినటువంటి దాడి. నీకు బుద్ధి చెప్తారు, చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలారా, మీరు దాడులకు ప్రతి దాడులు బీజేపీ నాయకులపైన చేయండి. ఎందుకంటే చెప్పినాక కూడా దాడి చేశారంటే వీళ్ళ వైఖరిని ఎట్లా చూడాలి మనం చెప్పండి. ఆదివాసుల్ని పిట్టలు కాల్చినట్టు కాల్స్తున్నారు నక్సలైట్ల పేరు చెప్పి. వాళ్ళ భూములని మింగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న భూతాన్ భూములు వినోబాబా అనేటువంటి గ్రామంలో వాళ్ళ భూముల్ని మొత్తం మింగుతూ ఉన్నారు. గిరిజనుల భూములు గిరిజనేతలకు దక్కడానికి హక్కు లేదు. ఎట్లుంటాయండి వెలమల్ల పేరు మీద, ఎట్లుంటాయండి కమ్మల పేరు మీద, ఎట్లుంటాయండి రెడ్డిల పేరు మీద గిరిజనుల? అది కదా చెప్పింది మందుల సామేలన్న. దళితుల రక్షణ ఉందా? ఈ రాష్ట్రంలో 143 కుల దురాంకార హత్యలు జరిగినాయి. అన్ని హిందువుల మీద జరిగినాయి. ఒక్కదాని మీద ఎందుకు మాట్లాడలే వీళ్ళు? మీరు చెప్పండి సింపుల్గా. రంగరాజన్ గారి పైన దాడి చేస్తే ఎందుకు ఖండించాలి? బ్రాహ్మణుడే కదా, ఆయన ఎందుకు కొట్టలేదు? కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? వీళ్ళకు ముందటి నుంచి చిన్న చూపే. దళితులన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మా కింది కులాలన్నా చిన్న చూపే. ఖబర్దార్ కొడుకులారా, మేము 100కు 200% దాడులు చేస్తాం. మేము ఇలా అంటే చెప్పకూడదు కానీ 200% చేస్తాం. మీరు క్షమాపణ చెప్పురు, లేదంటే మీరు క్షమాపణ చెప్పురు. తమిళనాడులో తిరుమావళవన్ సార్ అని ఉంటాడు, వీసీకే నాయకుడు. భార్య, పిల్లం, పిల్లలు ఏం లేదు, సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిండు.
ఏం చేసినాడో తెలుసా? ఆయన లాయరు, ఎంపీ చిదంబరం స్టిల్లో ఇప్పటికైనా పార్లమెంట్లో ప్రజా సమస్యల పైన మాట్లాడుతుండు. కిడ్ బ్యాక్ కొడితే పడకండి, తిరిగి కొట్టమని చెప్పిండు ఆయన. ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం మేము. ఎన్ని సంవత్సరాలు పడాలని మేము, ఎన్ని సంవత్సరాలు సావాలి, ఎన్ని సంవత్సరాలు బూతులు తినాలి? మేము ఎవరినైనా బూతులు తిట్టడానికి చూసినా మేము అమ్మని అక్కలను తిట్టామా? ఎలా పడితేలా ఈ సంస్కారమా? ఇది హిందూ ధర్మం అనబడుతుందా? ఇది ప్రజాస్వామ్యం అనబడుతుందా? బండి సంజయ్, నీ పతనం ప్రారంభమైంది. కరీంనగర్లో నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు బుద్ధి చెప్తారు. మాలా మాదిగలు 100-200% నీకు ఎటువంటి సమాధానం చెప్పాలో అటువంటి సమాధానం చెప్తారు. మేము మందుల సామేలన్న పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, ముఖ్యంగా రామచంద్రరావు వహించి ఆయన స్టాండ్ ఏందో దాడిని ఖండిస్తుండా లేదా స్పష్టంగా చెప్పాలి. థ్యాంక్ యూ.